ఎమ్మెల్యే మంతుల సామేల్ వర్సెస్ కేంద్ర మంత్రి బండి సంజయ్ గొడవ కాస్త కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా మారిపోయింది. వివాదాస్పద వ్యాఖ్యలు ఇవాళ సవాళ్ల స్టేజ్ దాటి దాడుల వరకు వెళ్లాయి. బోడుపల్లో ఉన్న ఎమ్మెల్యే మందుల సామేల్ ఇంటిపై దాడి జరిగింది. హిందువులను కించపరిచేలా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడారు అంటూ బీజేవైఎం కార్యకర్తలు దాడి చేశారు. కోడిగుడ్లు విసిరారు. ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ నెల 12వ తేదీన గాంధీ భవన్ లో జరిగిన టీపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవంలో మందుల సామేల్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. దేశంలో ఆదివాసీలు ఎస్సీలకు ప్రమాదం పొంచి ఉందని చెప్తూ బ్రాహ్మణులను ఉద్దేశించి టంగ్ స్లిప్ అయ్యారు. ఆ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేయగా మందుల సామేల్ కౌంటర్ ఇచ్చారు. దీంతో ఆగ్రహించిన బీజేవైఎం కార్యకర్తలు ఎమ్మెల్యే మందుల సామేల్ ఇంటిపై దాడి చేశారు. 24 గంటల్లో హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే తాను బ్రాహ్మణులను కించపరచలేదన్నారు ఎమ్మెల్యే మందుల సామేల్. ఆ భాష అర్థం కాదు అనే భావనతోనే మాట్లాడాను అన్నారు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. బండి సంజయ్ టార్గెట్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదన్నారు. నన్ను తుంగతుర్తికొచ్చి ఓడగొడతానంటాడు. గమ్మతుంది. బండి సంజయ్ చెప్తారు బిడ్డ, కరీంనగర్లో దళిత సంఘాలని కబర్దార్ తుంగతుర్తికి వస్తావు. తుంగరబడి తొక్కుతారా? తుంగమడబడి తొక్కుతారు. తుంగతుర్తి అంటే ఏమనుకున్నావు? పోరాటాల గడ్డ, నైజాంను ఉరికించిన గడ్డ, చరిత్ర. నేను వస్తా కరీంనగర్ వస్తా. నేను దమ్ముడ చూసుకో. దీని ఏదో తోగరు పట్టుకొని నువ్వు ఏలాడితే తొండం ఇది. నువ్వు తోగరు పట్టుకొని ఏలాడితే నీ తొండం ఖబర్దార్. మందుల సమయాలు దొరికొచ్చినావు. నువ్వు మంచిది కాదు, నీ చెడికే అది. ఈ విషయంపై ఎంపీ మల్లు రవి కూడా స్పందించారు. మందుల సామేల్ ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదన్నారు. అన్ని మతాలను కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుందన్నారు. మందుల సామేల్ గారే ప్రెస్ మీట్ పెట్టి తనకి అటువంటి ఉద్దేశం లేదని, ఆ రకంగా మాట్లాడలేదని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేను మరొకసారి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలే సెక్యులరిజం అంటే అన్ని మతాలని గౌరవించటం. ఈ జరిగినటువంటి సంఘటన అప్పుడు ఆ సందర్భంలో ఏదో మాట్లాడరు. ఎవరికి వ్యతిరేకం, ఏ కులానికి ఏ మతానికి వ్యతిరేకంగా ఆలోచన చేసే పార్టీ కాదు. అందరికీ రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తినే కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకొని పోతుంది ముందుకు. ప్రతినిధి రేవంత్ తో మాట్లాడదాం. రేవంత్, మందుల సామేల్ చేసిన వ్యాఖ్యల వివాదం రోజు రోజుకు పెద్దదవుతోంది. సవాళ్లు దాటి దాడుల వరకు వెళ్లింది పరిస్థితి. మరి మందుల సామేల్ రియాక్షన్ ఏంటి? ఆయన ఏం చేయబోతున్నారు? పార్టీ ఎలా చూస్తోంది ఈ వివాదాన్ని? మొత్తం మీద ఇది ఏదైతే బ్రాహ్మణులను ఉద్దేశించి ఎమ్మెల్యే మందుల సామేల్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కాంగ్రెస్ బీజేపీల మధ్య ఒక వార్గా అయితే మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా బండి సంజయ్ సామేల్ మధ్య అంటే డైలాగ్ వార్ అయితే పీక్ స్టేజ్గా చేరిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇద్దరు కూడా కౌంటర్ అటాక్ చేసుకునడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు కూడా నడుతున్నాయి. ఈ మాటల యుద్ధం చివరికి దాడుల వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేవలం తాను బ్రాహ్మణులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని చెప్తున్నారు. ఆ భాష అర్థం కావడలేదనే భావనతో మాట్లాడడం తప్ప తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని చెప్పి ఎమ్మెల్యే సామేల్ చెప్తున్నారు. దీనికి ప్రతిగా బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఘాటుగా విమర్శించినటువంటి పరిస్థితి. ఈ ఏదైతే బండి సంజయ్ వ్యాఖ్యలకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో కూడా బ్రాహ్మణులు అయితే నిరసన ప్రదర్శన కూడా కొనసాగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు బీజేపీకి చెందినటువంటి కొందరు కూడా ఎమ్మెల్యే మందుల సామేల్ ఇంటిపై కూడా కోడిగుడ్లతో దాడి చేయడంతో ఒక్కసారిగా రాజకీయాలు అయితే కాంగ్రెస్ బీజేపీ మధ్య అయితే వారుగా అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ మందుల సామేల్ వ్యాఖ్యలకు మద్దతుగా కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి కూడా తన వ్యాఖ్యలు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మందుల సామేల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రాహ్మణులను కించపరిచే ఉద్దేశంతో ఆయన వ్యాఖ్యలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను గౌరవిస్తోంది. ఇది కేవలం మందుల సామేల్ చేసినటువంటి వ్యాఖ్యలను ఒక మతపరమైన అంశంగా కొందరు కావాలని చిత్రీకరిస్తున్నారని చెప్పి కూడా అంటే మల్లు రవి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్కి మందుల సామేల్కి మధ్య అంటే కౌంటర్ డైలాగ్స్ అయితే వారైతే పెద్ద ఎత్తున పీక్ చేరిందని చెప్పుకోవచ్చు.
అంటే మందుల సామ్యాల్ వ్యాఖ్యలను గర్హిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ మాత్రం తీవ్రంగా విమర్శించాడు. తుంగతుర్తిలో మందుల సామ్యాల్ని అంటే తొక్కుతామని చెప్పి కూడా బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలకు కూడా మందుల సామ్యాలు ప్రతిగా కూడా వ్యాఖ్యలు చేశారు. తుంగతుర్తికి బండి సంజయ్ వస్తే మాత్రం తుంగలో తొక్కుతారని హెచ్చరించారు. మరోవైపు దమ్ముంటే అంటే కరీంనగర్కి వస్తాను, అక్కడ చూసుకోవచ్చు, అక్కడ వేలాది మందితోటి దళితులతోటి కవాతు కూడా నిర్వహిస్తానని చెప్పి మందుల సామ్యాల్ హెచ్చరించడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఈ వారైతే మాటల యుద్ధం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది కేవలం మాటల వరకే ఉన్నటువంటి ఈ వారైతే ఇప్పుడు దాడులకు కూడా వచ్చింది. దీనికి ప్రతిగా కూడా కాంగ్రెస్ కూడా తీవ్రంగా స్పందిస్తోంది. ఎందుకంటే బీజేపీ దళితులను అవమానించే రీతిలో కూడా చేస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్ రేవంత్.